హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పిల్లలకైతే ఈరోజు హాలిడే అన్నమాట, అందుకే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడైతే సీఏకి అయితే పాలు పోసిస్తున్నాను. ఈరోజు అయితే నేను తమ్నెయిల్లో చూసుంటారు కదా మీరు, కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా సూపర్ ఉంటుంది. మనకి చేపల పులుసు ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్లో చేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. అందరైతే ఇలానే చేస్తారు మోస్ట్లీ సింపుల్గా, కానీ ఈ స్టైల్లో ట్రై చేస్తే తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఇక్కడైతే నా వీడియోస్ మీకు ఎంతో అంత యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని నేను పెట్టే వీడియోస్కి మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే మార్నింగ్ నేనైతే ఈరోజు కిచిడి చేశాను. కిచిడి చేసి ఇంకా పిల్లలకు పెట్టాను, మేము కూడా తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే ఎగ్ పులుసు చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇక్కడైతే పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను పిల్లలకి ఇంకా జాగ్రీ బూస్టే యూజ్ చేస్తాను. పిల్లలకైతే షుగర్ తక్కువ అన్నమాట. ఎప్పుడన్నా ఇంకా జాగ్రీ లేకపోతే షుగర్ వేస్తాను అంతే. ఇక్కడైతే రైస్ పెట్టేశాను, ఇంకా చింతపండు కూడా నానబెట్టి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇక్కడ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అటు ఇటు చూసుకోవాలి కదా, వాళ్ళు అరుస్తూనే ఉంటారు, ఇంకా కొట్టుకోవడం ఇదే పని ఉంటుంది. ఇంకా కొంచెం నెమ్మదినే వేస్తున్నాను అనమాట. వంట లేట్ అవుతుంది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడ ఎగ్ పులుసుకి అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఫ్రెష్గా అల్లం కూడా దంచుకుంటున్నాను అనమాట, అల్లం పేస్ట్ కూడా. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేనైతే ఎగ్స్ బాయిల్ చేసి ఇలా పొట్టు తీసి కొంచెం ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను, అందరికీ సరిపోయేంత ఎగ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అంతే. డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు పిల్లలతో అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా ఇంట్లో పనే సరిపోతుంది నాకు. వీడియో చేయడం మళ్ళీ హడావిడిగా మళ్ళీ వాళ్ళకు చూసుకోవాలి, మళ్ళీ వీడియోస్ చేయడం నాకు అస్సలే కుదరట్లేదు. అందుకే ఇంకా 6 డేస్ 7 డేస్కి ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా, ఇంపార్టెంట్. ఎప్పుడో వీలైనప్పుడు కొంచెం టైం దొరికినప్పుడైతే ఇలా చేస్తుంటాను. వీడియో తీయాలంటే చాలా కష్టం కదా, అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా మంచిగా అన్నీ నీట్గా పెట్టుకొని చేయాలి కదా. ఎలా పడితే అలా చేస్తే బాగుండదు కదా. చాలా ప్రాసెస్ వీడియోస్ చేయాలంటే, అందుకే నేను డైలీ చేయలేను. ఇక్కడైతే కర్రీ విషయంలోకి వస్తే ఇంకా నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. కొంచెం ఆయిల్, కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఇలా ఎగ్స్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే. ఎగ్స్ బాయిల్ అవ్వడమే పెద్ద పని. ఇంకా ఇక్కడ ఎగ్ పులుసులో చాలా క్విక్గా అయిపోతుంది. ఫిష్ పులుసు టేస్ట్ వస్తుందన్నమాట, ఇలా చేస్తే బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తొందరగా ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా అల్లం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టమాటోస్ కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను.
ఒక 6 ఆర్ 7 టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజే. చూడండి ఇక టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవ్ ఎక్కువొస్తుంది. ఆనియన్స్ కూడా ఎక్కువేసుకుంటే. మనం కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇంకా మరీ పులుసులాగా చారులాగా వస్తుంది. ఇక్కడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా టమాటోస్ అయితే మూత పెట్టి ఇలా మగ్గించుకుంటున్నాను. చూడండి మనకైతే టమాటోస్ చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఈ స్టేజ్‌లో మనం కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఇంకా పులుసు కాబట్టి బానే పడుతుంది. అంటే మనం తినేంత కారం అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వేశానన్నమాట. ఇక్కడ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మెంతి పౌడర్ వేయడం వల్ల ఫిష్ పులుసులో మనం మెంతి ఏస్తాం కదా! ఆ టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ మెంతి పౌడర్ వేయలేదు. మీరు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను నానబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేస్తున్నాను. ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత కొన్ని నార్మల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కొంచెం మసలే వరకి అదే గ్రేవీగా వస్తుందన్నమాట. చూడండి ఇంత అయితే సరిపోతుంది. ఇంత వాటర్ ఏసుకుంటే. మూత పెట్టి ఇంకా పులుసైతే ఉడికించుకోవాలి. చూడండి బాగా మసులుతుంది కదా పులుసు. ఇంకా ఇలా మసిలిన తర్వాత మనం నెక్స్ట్ లాస్ట్ ఫైనల్‌లో మనమైతే ఎగ్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే సింపుల్ కర్రీ. అంటే సింపుల్‌గా అయిపోయింది కదా! ఇంకా దీంట్లో గరం మసాలా ఏం యాడ్ చేయనవసరం లేదు. ఓన్లీ ధనియా పౌడర్, మెంతి పౌడర్ వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మనం ఉడికించుకుంటే అయిపోతది. చాలా బావుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. చూడండి ఈ స్టేజ్‌లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటుంది. ఇంకా పులుసులోకైతే అన్నం మనం ఈజీగా తినేయొచ్చు కదా! ఇంకా కర్రీస్ కంటే. ఇక్కడైతే నేను లాస్ట్‌లో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అంతే అయిపోయింది. యమ్మీ యమ్మీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెజిటబుల్స్ అన్నా కొంచెం టైం పడతది ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకొని చేయాలంటే. ఎగ్ పులుసు అయితే ఇంకా ఏం కట్ అవసరం లేదు. ఓన్లీ ఆనియన్స్, టమాటోస్ వేసుకుంటే అయిపోతది. ఇక్కడైతే పిల్లలైతే క్రిస్మస్ ట్రీకి నేను డెకరేషన్ చేశాను కదా! అవన్నీ తీసి ఆడుతున్నారు. ఇంగా అది పెట్టినప్పటి నుండి ఇదే పని. అందుకే నేను చెప్పాను కదా! వాళ్ళు అస్సలు ఉంచరు. అందుకే నేను ఇక్కడ చిన్నది తీసుకున్నాను. ఇంకా క్రిస్మస్ బాల్స్, డెకరేషన్ ఐటెమ్స్ కూడా తక్కువనే తీసుకున్నాను. ఆ థ్రెడ్స్ తీసి ఇంకా ఇలా ఆడుతున్నారనమాట. ఎంత అని మనం చూసుకోలేం కదా! ఎంతసేపైనా. మన పని మీద మనం ఉంటే ఇంకా వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే చూడండి మొత్తం క్రిస్మస్ ట్రీకి అసలు అవి లేనే లేవు. అన్నీ కింద పడేశారు. ఇక్కడ క్రిస్మస్ వస్తుంది కదా అని నేను మొత్తం అన్నీ గిన్నెలన్నీ నీట్‌గా కడిగేసుకొని పెట్టుకున్నాను. అంతా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా బాక్సెస్, కారం, ఉప్పు బాక్సులు కూడా కడిగి పెట్టుకున్నాననమాట. చాలా నీట్‌గా ఉంది కిచెన్ అయితే ఇప్పుడు. మళ్ళీ ఒక 1 వీక్, 1 మంత్‌కి ఇంకా మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది. క్రిస్మస్‌కైతే ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా! అప్పుడైతే ఇంకేం పని ఉండదనమాట. మొత్తం అన్ని హాల్, బెడ్‌రూమ్స్, కిచెన్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ ఒకటే కదా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది. అది నీట్‌గా ఉంటే అంతే మనం మైండ్ కూడా రిలాక్స్‌గా ఉంటది. కిచెన్ అంతా హడావిడిగా పిచ్చి పిచ్చిగా ఉంటే మనకస్సలు బావుండదు. ఇక్కడైతే నేను మార్నింగ్ కిచిడి ఉండే కొంచెం ఇంకా అది వేస్ట్ అయిపోతదని కిచిడిలోనే ఇంకా ఎగ్ పులుసు ఏసుకొనైతే తింటున్నాను. పిల్లలు ఇంకా అప్పటికే ఏదో ఒకటి బ్రెడ్ తినేసారు. అందుకే ఇప్పుడే వద్దు మమ్మీ అంటే ఇంకా వద్దంటున్నారు గదా! అని నేనైతే తినేస్తున్నాను. ఫస్ట్ నేను తినేసి ఇంకా వాళ్ళకైతే కలిపాను. కర్రీ ఎక్కువ పెట్టకుండా ఎగ్ అయితే కలిపి పెడుతున్నాను. ఇక్కడ రియా చాలా బావుంది మమ్మీ అని చెప్తుంది. ఇక్కడ లాస్ట్‌లో వాళ్ళకి తినిపించిన తర్వాత సియ్యకి సెపరేట్ కలిపాను. ఎందుకంటే సియ్య కొంచెం కర్రీ అసలు ఎక్కువ తినదు. కారం కారం అని చెప్తూనే ఉంటది. చూడండి ఆమె ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ అంత పల్చగా కలిపి పెట్టాను కదా! ఓన్లీ ఎగ్గే పెట్టాను నేను. రైస్ ఎక్కువ పెట్టాను. అయినా ఆమె ఎక్స్‌ప్రెషన్ చూడండి ఇక్కడ.
ఇక్కడైతే ఏదో ఎలాగో అలా తేడాగా ఉంది. పిల్లలకైతే ఫస్ట్ అయితే తినబెట్టాలి. వాళ్ళకి ఏసి ఇస్తే అస్సలు తినరు. ఇంకా టీవీ చూసుకుంటూ, ఆడుతూ పడేస్తూనే ఉంటారు. ఇంకా నాకు డబల్ పని. ఇక్కడ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో అస్సలు వీళ్ళు దగ్గరున్నా కష్టమే, ఇలా ఉన్నా కష్టమే నాకు. పాపం రియను ఇద్దరు కలిసి కొడుతున్నారు. చాలా బాధ అనిపించింది. రియనేమో సైలెంట్‌గా చేస్తది పనులు. వీళ్ళేమో ఇంక కొడతారు. మంచిగా మధ్యలో కూర్చున్నా కాబట్టి రియకే పడుతున్నాయి ఇంకా దెబ్బలన్నీ. ఇక్కడైతే సీఏకి వీళ్ళకి తినిపించేసరికి నాకైతే 1 అవర్ దాటిపోయింది ఆల్రెడీ. చాలా టైం పడతది వీళ్ళకి తినబెట్టాలంటే. ఇక్కడ చూడండి ఇంక వీళ్ళ కొట్టుకోవడం, అరవడం ఇదే సరిపోతది. ఇక్కడ సీఏకైతే తినబెట్టాలంటే పెద్ద టాస్క్ అసలు. అస్సలు తినదు. చాలా విసిగిస్తది. ఇక్కడ చూడండి రియ మరి సీఏ దగ్గరికొచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఆమెకంత కోపమొస్తుంది. ఇక్కడైతే పిల్లలకైతే తినబెట్టేసాను. ఇంకా బట్టలున్నాయి. అమ్మో! చాలా బట్టలు మడత పెట్టాలంటే చాలా పెద్ద టాస్క్ కదా! మనకైతే బట్టలు ఎన్నైనా మనం ఆరేస్తాం గానీ, మడత పెట్టడం అంటే చాలా ఇబ్బందసలు. బద్ధకమేస్తది. ఇంకా బెడ్ పైన అలానే ఉండిపోతాయి ఒక్కోసారి బద్ధకమైనప్పుడు. ఇక్కడైతే ఇంకా మడత పెట్టేసాను. బట్టలైతే ఇక్కడ మహిపాల్‌కి ఇంకా ఎవరి వాళ్ళకి సెపరేట్ అయితే పెట్టేసాను నీట్‌గా. బట్టలు ఫోల్డ్ చేసడం అయిపోగానే ఇంకా పెద్ద తలనొప్పైతే పోయింది అసలు. అవి చూస్తేనే ఏడుపొస్తది బెడ్ పైన అన్ని బట్టలు. అమ్మో! ఇన్ని బట్టలు మడత పెట్టాలా అని. ఇంకా పిల్లలయి చిన్న చిన్న బట్టలు ఉండిపోతాయి కదా! అవి కూడా మడత పెట్టాలి. ఇక్కడైతే వీళ్ళు క్రిస్మస్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. డాన్స్‌లేస్తున్నారు. టీవీలో చూసుకుంటా వేస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్స్ వేస్తున్నారన్నమాట. సీన్ అయితే బాగా ఏస్తది అసలు ఏది మిస్ అవ్వకుండా. ఇక్కడ ఈవినింగ్ అయితే పిల్లలకి కీర, క్యారెట్ అయితే కట్ జేసి ఇచ్చాను. అవైతే ఇష్టంగా తింటారు వాళ్ళకి. సియకైతే కీర అంటే చాలా ఇష్టం. ఇంకా పిల్లలకైతే కీర అవి కట్ జేసి ఇచ్చి, ఇక్కడ పాలుండే కొన్ని చాలా రోజులైతుంది పన్నీర్ చేయక. ఇంకా బయట పన్నీర్ అస్సలు నేను వాడను. ఇంతవరకు ఎప్పుడూ యూజ్ చేయలేదు గూడా పన్నీర్. ఇంట్లోనే ఎప్పుడైనా కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా తక్కువ పన్నీర్ జేయడం గూడా. ఇక్కడైతే ఇంకా మిల్క్ ఉండిపోయాయి. అందుకే చేస్తున్నా అనమాట. నేను ఇదైతే రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. నాకు తెలీదసలు పన్నీర్ మేకింగ్‌ది ఉంటది. ఒక బాక్స్ ఉంటదని నాకసలు తెలవనే తెలవది. నేను మొన్న ఏదో ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తుంటే ఇలాగ అనిపించింది. ఆర్డర్ పెట్టాను. కానీ నాకు మనం వైట్ క్లాత్‌లో టైట్‌గా చేసి పెట్టి చేస్తాం గదా! ఆ ప్రాసెసే నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా స్టిఫ్‌గా మంచిగా టైట్‌గా వస్తుంది పన్నీరయితే. వాటర్ ఏమి లేకుండా. ఇక్కడ మరి నేను చేసింది ఫస్ట్ టైమో ఏమో గానీ నాకైతే ఇదంతా బెస్ట్ అనిపియలేదు. నేను ఎక్కువ బరువు కరెక్ట్ పెట్టలేదు. అందుకే రాలేదనుకుంటా. అట్లా అనిపించింది. నాకైతే మనం వైట్ క్లాత్‌లో చేసిందే బెటర్ అనిపించింది. ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఇంకా దానికైతే క్లాత్ పెట్టి మనం వడపోసుకొని కడిగేసి పెట్టాలి. ఇక్కడైతే డైరెక్ట్ బౌల్‌లోనే మనం కడిగేసుకొని ఇంకా లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పులుపు పోయేంత వరకు ఒక 3, 4 టైమ్స్ ఇలా వాష్ చేసుకుంటే మనకి పన్నీర్ బావుంటుంది. ఇక్కడైతే ఇంకా ఈజీగా అయిపోయింది. ఈ బాక్స్‌లో చేస్తే మాత్రం. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడైతే కడిగేసుకున్నాను. కడిగేసి ఇంకా వాటర్ అయితే మొత్తం వంపేసి టైట్‌గా ఇలా ప్రెస్ చేసి నేను పైన మూతైతే పెట్టుకున్నాను. నాకు బరువనేది సరిగా దాని పైన పడలేదు. అందుకే నాకు పన్నీర్ టైట్‌గా రాలేదు. కొంచెం సాఫ్ట్‌గా వచ్చిందనమాట. అంటే వాటర్ ఉండిపోయినాయి కొంచెం లోపట. ఫస్ట్ టైమ్ చేసేసరికో మరి ఎలానో తెలీదు గానీ అలా అయితే వచ్చింది. అంటే పన్నీర్ కొంచెం విరిగిపోయినట్టు అట్లా వచ్చిందనమాట. అంటే చేస్తుంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కింది వరకి మనం పైన అది పెట్టాం గదా! అది సరిగ్గా కూర్చోలేదు పైన. అందుకే నాకు వాటర్ కొంచెం ఉండిపోయినాయనమాట పన్నీర్‌లో. కానీ బెస్ట్ అప్పటికప్పుడే మనం పన్నీర్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. అదైతే చాలా బా నచ్చింది. ఇక్కడైతే పిల్లలు ఇంకా
పడుకునే టైంకి నేనైతే ఇలా పన్నీర్ అయితే చేసి పెట్టాను బిఫోర్ టైమ్. ఇక్కడ పిల్లలైతే నిద్రకొచ్చేసారు. అందుకే ముందుగా అయితే వాళ్ళకి పాలు పోసిద్దామని ఇక్కడ మళ్ళీ పాలైతే పోస్తున్నాను. మార్నింగ్ ఓన్లీ సీయనే తాగింది. ఇక్కడైతే ఇంకా దియరియ గూడా పోస్తున్నాననమాట. సీయ అయితే పాలున్న రోజు ఇంకా మార్నింగ్, నైట్ కంపల్సరీ తాగుతుంది. ఎప్పుడన్నా పాలు లేకపోతే ఇంకా ఒక పూటనే తాగుతుందన్నమాట. ఇక్కడైతే పిల్లలకు గూడా పాలైతే పోసి ఇచ్చేసాను. ఆల్రెడీ నేను పన్నీర్ పెట్టేసాను గదా! ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఇంకా మనకి అంత అర్జెంట్ ఏం లేకపోతే తెల్లారైనా మనం తీసుకోవచ్చు. అప్పుడైతే ఇంకా బావుంటుంది. నేనైతే ఒక 2 అవర్స్‌కైతే తీద్దాం అనుకుంటున్నాను పన్నీర్ అయితే. అంటే నేను చూద్దామని అంటే ఎలా వచ్చిందో చూడాలని తీశానన్నమాట. మార్నింగ్ వరకైతే ఉంచలేదు. ఇంకా పిల్లల్ని పాలిచ్చేసి పడుకోబెట్టి పన్నీర్ అయితే చూద్దామని అనుకున్నాను. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ అంతా తీసేస్తుంటే నేను పెట్టడమే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి పన్నీర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే వచ్చింది చూడండి. వాటర్ అయితే కొంచెం ఉండిపోయినాయి లోపట. అంటే అంత టైట్‌గా రాలేదు పన్నీర్. కొంచెం సాఫ్ట్‌గా ఉంది. నాకు అంత ఏం అనిపించలేదు. విరిగిపోయినట్టు వచ్చిందనమాట. అంటే నేను బరువు అనేది కరెక్ట్ పెట్టలేదు. మంచిగా బరువు పెడితే బాగా వచ్చేది కావచ్చు. ఇక్కడైతే పన్నీర్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా పీసెస్‌లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. చాలా లాంగ్ అయిపోయింది కదా! నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం నా ఛానల్‌కి మాత్రం సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో తప్పకుండా మీ ముందుంటాను. నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఇక్కడ చూడండి పన్నీర్ అయితే ఇలా వచ్చింది. కొంచెం బ్రేక్ అయితుంది కదా! అంటే ఫస్ట్ టైం కదా దీంట్లో చేయడం, అందుకే అలా వచ్చింది కావచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం బాగా చేయాలి. అంటే బరువు అనేది కరెక్ట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది బాక్స్ అయితే. ఎవరికైనా ఎమర్జెన్సీగా అర్జెంట్‌గా చేసుకోవాలనుకుంటే ఇది మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది. ఒక్కసారైతే మీరు కావాలంటే లింక్ ఇస్తాను కదా! మీరు చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇక పన్నీర్ అయితే ఒక బాక్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఎలా అయినా మనం ఇంట్లో అప్పటికప్పుడే రెడీగా చేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్. అదొక హ్యాపీనెస్ కదా! మన చేతులతో మనం చేసుకుంటే. బయట అంతా ఫ్రెష్ ఉండదు కదా! ఏం వాడతారో తెలీదు, ఏం యూజ్ చేస్తారో తెలీదు కదా! అంత హెల్తీ కూడా కాదు కదా! అందుకే ఎలా అయినా మనం ఇంట్లోనే చేసుకోవడానికైతే ట్రై చేయాలి. నేనైతే ఇంట్లో పన్నీరే తప్పకుండా కర్రీ చేస్తాను. అస్సలు బయటది ఇంతవరకు నేను యూజ్ చేయను. పిల్లలకు కూడా ఎప్పుడూ పెట్టలేదు. ఉన్నప్పుడే ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేసి ఇలా కర్రీ చేసుకొని తినేస్తాము అంతే. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.